హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకే మార్నింగ్ 5 o'clock లేచి పిల్లని లేపేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి మామిడిపల్లి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ కి చాలా చరిత్ర ఉంది. ఇది 500 సంవత్సరాల కిందటి టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ కి ఎదురుగా ఉన్న కొండలో స్వామివారు అసలు స్వయంభుగా వెలిసిరంట. అక్కడ ప్రజలకి ఇబ్బంది అయి కొండపైకి ఎక్కలేరని కష్టమై సుమారు 500 ఏళ్ల కిందట కొండ కింద ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారంట. ఇది మొత్తం టెంపుల్ మొత్తం రాతి కళ, శిల్పకళ, అలా చెక్కడాలు, పాతకాలపు మండపాలు, ఆలయం మొత్తం అట్లనే ఉంటుంది. ఇక్కడ స్వామివారు తిరుపతి వెళ్లే దారిలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఇక్కడ సేద తీరానని అప్పటి స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. టెంపుల్ లో కూర్చున్నా కూడా ఒక వైబ్, అంటే ప్రశాంతంగా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చాక ఇక్కడ మనం నవగ్రహాలను కూడా పూజించుకోవచ్చు. నవగ్రహాలు బయట ఉంటాయండి, మీకు లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు, బయట నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చాలా అసలు చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ మనకి ఈ టెంపుల్ నుంచి బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్ లో నవగ్రహాలు ఉంటాయి, రైట్ సైడ్ లో గోపాలకృష్ణుడు ఉంటాడు. చూడండి టెంపుల్ పబ్లిక్ అయితే చాలా వచ్చారండి ఈ రోజు. ఇంకెక్కడ మేము టెంపుల్ అయితే మంచిగా దర్శనం చేసుకొని టెంపుల్ ని దర్శించుకొని బయటికి వచ్చాక ఈ చెట్టు కనిపించింది నాకు. ఈ పైన ఉన్నాయి నాకు ఫ్లవర్సా కాయలా అర్థం కాలేదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరేమన్నా చూస్తే ప్లీజ్ కామెంట్ లో పెట్టండి.